ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దాని వెనుక గట్టి ఫ్యూచర్ ప్లాన్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2029 ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్లో ఇలాగే కలిసి వెళ్తామని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. సో పార్టీల అగ్రనాయకత్వాలు కూడా చాలా కరాఖండిగా మాట్లాడుతున్నాయి కూటమి ఫామ్ చేస్తని. సో మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన అధ్యక్షులు అయితే ఇదే మాట పదే పదే చెప్తున్నారు. సో పై స్థాయిలో అంత ఐక్యత కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్లో వచ్చరికి కొంచెం వాతావరణం డిఫరెంట్గా ఉంటుందన్న భావన ఇప్పటికే ఆ పార్టీ అధినేతలకి అర్థమైపోయింది. సో అంటే మరీ తిట్టుకుంటున్నారని కాదు, ఎవరో ఒకరికి కాంప్రమైజ్ అవుతున్నారు, లేదంటే అక్కడ జనసేనకి సరిగా ప్రయారిటీ ఇవ్వట్లేదు, టీడీపీకి సరిగా ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే భావన చాలామంది కార్యకర్తల్లో ఉంది. సో వాళ్ళ ఇన్ఛార్జీలకి వాళ్ళ ఎమ్మెల్యేలకి పదే పదే వెంతులు చెప్తున్నప్పటికీ ఇటు అమరావతి మీద అండ్ రాజధాని మీద, ఇటు అభివృద్ధి మీద, ఏదైతే కంపెనీల మీద ఫోకస్ పెట్టినటువంటి ఏపీ సర్కార్ ఇప్పుడు పార్టీలపై ఫోకస్ పెడుతుంది. సో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణితో పాటు కార్యకర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. పంచాయతీలు పీక్స్ చేరుతున్నాయి కొన్ని చోట్లయితే. సరిగ్గా అలాంటి వాటి మీద ఇప్పుడు దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. జిల్లాల పర్యటనలు చేసి క్షేత్రస్థాయిలో జనసేన నాయకత్వానికి భరోసా కల్పించడంతో పాటు బలోపేతం చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే 2 సార్లు పవన్ జిల్లా యాత్రలు సిద్ధమైన రకరకాల కారణాలతో మొత్తం టూర్ వాయిదా పడింది. దీంతో క్షేత్రస్థాయిలో పేరుకుపోతున్న సమస్యలు మరింత ముదురుతున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశం, జేఎల్పీ మీటింగ్ సహా కీలక భేటీల్లో గ్రౌండ్ లెవెల్లో జనసేనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాప్రతినిధులు పదే పదే అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవుల పంపకం, అధికార వ్యవహారాల్లో సమన్వయ లోపాలన్నింటినీ కలగలిపి క్యాడర్లో అసంతృప్తి పెరుగుతుందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు జిల్లా స్థాయిలో కూటమి ప్రధాన నాయకులతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని సాల్వ్ చేస్తామని పవన్ కూడా హామీ ఇస్తూ వస్తున్నారు. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలోకి రాలేదు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ జరిగింది. సో ఇలాంటివన్నీ పక్కన పెడితే పదే పదే సమస్యలను చెప్పి విసిగిపోయిన కొంతమంది కార్యకర్తలు లోకల్ లీడర్స్ పార్టీ అధినాయకత్వం పట్ల కాసంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో హెడ్ ఆఫీస్ కూడా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కూటమికే కాదు జనసేన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందన్న సంకేతాలతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే నెల నుంచే జిల్లాల యాత్రలతో స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. ప్రతి జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమీక్షలు, గ్రౌండ్ రియాలిటీపై ప్రత్యక్ష అవగాహన, అసంతృప్తి స్వరాలను వినడం, కూటమిలోని మిగతా పార్టీల నేతలతో సమన్వయ చర్చలు, కష్టపడే కార్యకర్తలకు భరోసా లాంటి రకరకాల అంశాలే పవన్ టూర్ ప్రధాన లక్ష్యాలుగా చెప్తున్నారు. సో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడేలా ముందస్తు వ్యూహరచన చేయడం కూడా ఈ యాత్రల వెనుకున్న కీలక ఉద్దేశంగా కనిపిస్తోంది. మరోవైపు ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశం ఉన్నందున ఈ పర్యటనలు దానికి కూడా ఉపయోగపడతాయన్న లెక్కలున్నాయి. సో లోకల్ బాడీస్ ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కేలా వ్యూహరచన చేయాలని పవన్ భావిస్తున్నారట. ఇక గత ఎన్నికల్లో జనసేన విషయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు నేరుగా భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో పవన్ ఈ టూర్ ప్లాన్స్ చేస్తున్నారనేది ఇంకో వర్షన్. సో ఇటీవల పార్టీ క్యాడర్లో ఒకంత నిరాశ వాతావరణం పెరుగుతుందన్న వార్తల మధ్య అధ్యక్షుడు జిల్లాల పర్యటనలు కొత్త జోష్ నింపుతాయని అంటున్నారు. సో మొత్తం మీద జూన్ నుంచి మొదలవబోయే పవన్ టూరు పార్టీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడానికి రూట్ క్లియర్ చేస్తుందని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ పార్టీపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు, జిల్లాల టూర్ చేయబోతున్నారు. సో ఏదైతే పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య కొన్ని విభేదాలు రావటం, దానికి అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదని చెప్పడం, వర్మ మాట్లాడటం చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మని కూడా పక్కన పెట్టింది పవన్ కళ్యాణ్ కోసం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమిలో విభేదాలు రాకూడదనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో జిల్లాల టూర్ మరి ఎలా టర్న్ తీసుకోబోతుంది మస్ట్గా కామెంట్ చేయండి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దాని వెనుక గట్టి ఫ్యూచర్ ప్లాన్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2029 ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్లో ఇలాగే కలిసి వెళ్తామని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. సో పార్టీల అగ్రనాయకత్వాలు కూడా చాలా కరాఖండిగా మాట్లాడుతున్నాయి కూటమి ఫామ్ చేస్తని. సో మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన అధ్యక్షులైతే ఇదే మాట పదే పదే చెప్తున్నారు. సో పై స్థాయిలో అంత ఐక్యత కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్లో వచ్చరికి కొంచెం వాతావరణం డిఫరెంట్గా ఉంటుందన్న భావన ఇప్పటికే ఆ పార్టీ అధినేతలకి అర్థమైపోయింది. సో అంటే మరీ తిట్టుకుంటున్నారని కాదు, ఎవరో ఒకరికి కాంప్రమైజ్ అవుతున్నారు, లేదంటే అక్కడ జనసేనకి సరిగా ప్రయారిటీ ఇవ్వట్లేదు, టీడీపీకి సరిగా ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే భావన చాలామంది కార్యకర్తల్లో ఉంది. సో వాళ్ళ ఇన్ఛార్జీలకి వాళ్ళ ఎమ్మెల్యేలకి పదే పదే వెంతులు చెప్తున్నప్పటికీ ఇటు అమరావతి మీద అండ్ రాజధాని మీద, ఇటు అభివృద్ధి మీద, ఏదైతే కంపెనీల మీద ఫోకస్ పెట్టినటువంటి ఏపీ సర్కార్ ఇప్పుడు పార్టీలపై ఫోకస్ పెడుతుంది. సో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణితో పాటు కార్యకర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. పంచాయతీలు పీక్స్ చేరుతున్నాయి కొన్ని చోట్లయితే. సరిగ్గా అలాంటి వాటి మీద ఇప్పుడు దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. జిల్లాల పర్యటనలు చేసి క్షేత్రస్థాయిలో జనసేన నాయకత్వానికి భరోసా కల్పించడంతో పాటు బలోపేతం చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే 2 సార్లు పవన్ జిల్లా యాత్రలు సిద్ధమైన రకరకాల కారణాలతో మొత్తం టూర్ వాయిదా పడింది. దీంతో క్షేత్రస్థాయిలో పేరుకుపోతున్న సమస్యలు మరింత ముదురుతున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశం, జేఎల్పీ మీటింగ్ సహా కీలక భేటీల్లో గ్రౌండ్ లెవెల్లో జనసేనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాప్రతినిధులు పదే పదే అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవుల పంపకం, అధికార వ్యవహారాల్లో సమన్వయ లోపాలన్నింటినీ కలగలిపి క్యాడర్లో అసంతృప్తి పెరుగుతుందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు జిల్లా స్థాయిలో కూటమి ప్రధాన నాయకులతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని సాల్వ్ చేస్తామని పవన్ కూడా హామీ ఇస్తూ వస్తున్నారు. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలోకి రాలేదు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ జరిగింది. సో ఇలాంటివన్నీ పక్కన పెడితే పదే పదే సమస్యలను చెప్పి విసిగిపోయిన కొంతమంది కార్యకర్తలు లోకల్ లీడర్స్ పార్టీ అధినాయకత్వం పట్ల కాసంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో హెడ్ ఆఫీస్ కూడా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కూటమికే కాదు జనసేన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందన్న సంకేతాలతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే నెల నుంచే జిల్లాల యాత్రలతో స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. ప్రతి జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమీక్షలు, గ్రౌండ్ రియాలిటీపై ప్రత్యక్ష అవగాహన, అసంతృప్తి స్వరాలను వినడం, కూటమిలోని మిగతా పార్టీల నేతలతో సమన్వయ చర్చలు, కష్టపడే కార్యకర్తలకు భరోసా లాంటి రకరకాల అంశాలే పవన్ టూర్ ప్రధాన లక్ష్యాలుగా చెప్తున్నారు. సో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడేలా ముందస్తు వ్యూహరచన చేయడం కూడా ఈ యాత్రల వెనుకున్న కీలక ఉద్దేశంగా కనిపిస్తోంది. మరోవైపు ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశం ఉన్నందున ఈ పర్యటనలు దానికి కూడా ఉపయోగపడతాయన్న లెక్కలున్నాయి. సో లోకల్ బాడీస్ ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కేలా వ్యూహరచన చేయాలని పవన్ భావిస్తున్నారట. ఇక గత ఎన్నికల్లో జనసేన విషయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు నేరుగా భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో పవన్ ఈ టూర్ ప్లాన్స్ చేస్తున్నారనేది ఇంకో వర్షన్. సో ఇటీవల పార్టీ క్యాడర్లో ఒకంత నిరాశ వాతావరణం పెరుగుతుందన్న వార్తల మధ్య అధ్యక్షుడు జిల్లాల పర్యటనలు కొత్త జోష్ నింపుతాయని అంటున్నారు. సో మొత్తం మీద జూన్ నుంచి మొదలవబోయే పవన్ టూరు పార్టీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడానికి రూట్ క్లియర్ చేస్తుందని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ పార్టీపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు, జిల్లాల టూర్ చేయబోతున్నారు. సో ఏదైతే పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య కొన్ని విభేదాలు రావటం, దానికి అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదని చెప్పడం, వర్మ మాట్లాడటం చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మని కూడా పక్కన పెట్టింది పవన్ కళ్యాణ్ కోసం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమిలో విభేదాలు రాకూడదనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాల టూర్ మరి ఎలా టర్న్ తీసుకోబోతుంది మస్ట్గా కామెంట్ చేయండి.